అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ షాహినాలి. హాయ్ గైస్, నేను ఈరోజు నా స్టైల్లో మటన్ బిర్యానీ చేయబోతున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అందరూ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. 1 కిలో మటన్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను 1 అవర్ ముందు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి ఉంచుకున్నాను. పెరుగు ఎక్కువ వేసి నానబెట్టి ఉంచుకోవాలి దీన్ని. నేను కుక్కర్లో వేసేస్తున్నాను మటన్ని. కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత మటన్ కనుక ముదురుదైతే కనుక ఒక 7-8 విజిల్స్ రావాలి తప్పకుండా. అదే లేత మటన్ అయితే కనుక ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీన్ని హై ఫ్లేమ్ లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవడం చాలా బాగుంటది. మటన్ అయితే విజిల్ అయితే పెట్టేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు కట్ట ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. నేను ముందుగా నానబెట్టుకున్నాను శనగపప్పుని. నానబెట్టుకున్న శనగపప్పుని ఒక కుక్కర్ లో వేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టాలి. శనగపప్పు ఉడికేంత వరకు కూడా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ మళ్ళీ ఇంకో కుక్కర్ పెట్టుకొని నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మేక ముడుచులు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయాలి. ముడుసులు వేసిన తర్వాత గరిటె పెట్టి కొంచెం కలుపుకొని ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టి వేసి ఉల్లిపాయలు వేగుతున్నాయి. కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగనవసరం లేదు. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వేగిన తర్వాత ఆనపకాయ, తర్వాత వంకాయ, మునక్కాడ, నెక్స్ట్ టమాటో, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కోరియాండర్ లీవ్స్, కొత్తిమీర, తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, నెక్స్ట్ కారం, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక విజిల్స్ వస్తే సరిపోతుంది. మటన్ బిర్యానీ రెడీ అవుతుంది, కట్టా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా ఉల్లిపాయ వేసుకోవాలి. అంటే చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు, కాకపోతే నేను సింపుల్ మెథడ్లోనే చూపిస్తున్నాను మీకు. ఇంకా చాలా చాలా రకాలుగా టేస్టీగా చేసుకోవచ్చు. మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక కింద నాకు కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత లెమన్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కలుపుకోవాలి. చిల్లీ వచ్చేసి చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఎక్కువ ఘాటు కావాలంటే 2-3 వేసుకోవచ్చు. నేను ఓన్లీ వన్ చిల్లీ వేస్తున్నాను.
రెడీ. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. అట్టాకి పులుసులు కూరగాయలు అన్నీ కూడా విజిల్కి అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో వాణి పెట్టుకుని ఈ ఉడకబెట్టిన ముక్కలన్నీ కూడా ఇలా వేసేసి వాణిలో నానబెట్టిన చింతపండు పులుసు తీసుకుని ఆ పులుసుని వేసేయాలి. ముక్కల్లో కొంచెం ఒకసారి కలుపుకోవాలి. ఉడకబెట్టిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసి ఇది కూడా ఈ చింతపండు పులుసు దాంట్లో వేసేయాలి కట్టాలో. నెక్స్ట్ కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. కొంచెం పులుపు ఎక్కువైనా బెల్లం వేయడం వల్ల మనకి ఆ పులుపు అనేది అందులో నుంచి ఇదవుతుంది. బెల్లం వేసిన తర్వాత టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కట్ట. కట్ట రెడీ అయిపోయింది. ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం కట్ట. ఈరోజు స్టార్ ఏంటం మటన్ బిర్యానీ. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని వాణి పెట్టాలి. వాణి వేడయింది. వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది మటన్ దమ్ బిర్యానీలో. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వచ్చేసి అనాస పువ్వు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, నెక్స్ట్ షాజీరా వేసుకోవాలి. కొంచెం కలుపుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా రెడ్ షేడ్లో రావాలి ఉల్లిపాయ అనేది. గైస్ అది వేరుతూ ఉంటాయి. మాది రాజమండ్రి. మై నేమ్ ఇస్ షాహిన్. మీరందరూ నన్ను చాలా ఆదరిస్తారని, నా వీడియోస్ అన్ని చూసి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పుట్టింది భీమవరం, మా మమ్మీ వాళ్ళది. భీమవరం అంటే మీకు తెలియదే ఉంది, చాలా రొయ్యలు, చేపలు అన్నిటికీ చాలా ఫేమస్. కోడి పందాలు సంక్రాంతి వస్తే. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో ఇంకా నేను చాలా అనేక రకాలైన వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం. నా శారీ కలెక్షన్స్, నా జ్యువెలరీ కలెక్షన్స్, నా హోమ్ టూర్, నెక్స్ట్ నా ట్రావెలింగ్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ నా ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను మిమ్మల్ని. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఉల్లిపాయలు. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ ఆకు, నెక్స్ట్ జీడిపప్పు వేసి కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అడుగు అడుగుకుండా కలుపుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టమోటా ముక్కలు వేయాలి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర వేయాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. ఉడకబెట్టిన మటన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా. ఇది ఐటీసీ వాళ్ళది మాస్టర్ చెఫ్ గరం మసాలా. అది వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తెప్పించి దీన్ని వాడి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. నేను ఇది కొంచెం వేస్తాను మటన్లో.
నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలపాలి. ఇదంతా కూడా ఫస్ట్ లో కలిపిన పెరుగు, ఈ పెరుగు అంతా కూడా ఈ మటన్ కి బాగా పట్టి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం లెక్క పెట్టుకుని ఉంచుకున్న బియ్యానికి వాటర్ సరిపడా వేసుకోవాలి. ఈ చెంబుతో 2 రైస్ తీసుకున్నాను, 2 చెంబుల రైస్ నానబెట్టాను. అయితే ఒక్కదానికి ఒకటి వేసుకోవాలి. నెక్స్ట్ 2 కలపాలి బాగా. మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టాలి. ఈ బాణీ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు లులు మాల్లో తీసుకుంది పాప. నాకు చాలా ఇష్టం ఇందులో బిర్యానీ చేయాలంటే. మూత తీసి చూద్దాం. వాటర్ బాగా మరిగిపోయింది. ఒకసారి కలుపుకొని రైస్ని వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మూత వేసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది, జ్యూసీగా బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, సూపర్ అసలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దు.